నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ నంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్. పరుగులు తీస్తున్న వరద నీరు. హౌసింగ్ బోర్డులో భయం, గుప్పెట్లో ప్రజానీకం. శరవేగంగా వరద నీరు స్పందించిన మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ దేశం సులోచన. నంద్యాలలో గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుస్. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, వేడుకలు ఘనంగా. బనగానపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ కాళికాంబాదేవి మహానందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు. శ్రీ కాళికాంబా దేవాలయానికి 7 లక్షల పైగా ఆదాయం. దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడి. ఆళ్లగడ్డలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వార్షికోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం. పచ్చదనం పరిరక్షణలో మొక్కలు నాటిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అభివృద్ధి మధు. నంద్యాల హజరత్ జమాల్ బాషా వలీ రహ్వారి గంధం మహోత్సవం. భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా భక్తులకు అన్నదానం. అంగన్వాడీ పాఠశాల డ్రైనేజీ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ. పనితీరుపై అంగన్వాడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో 3వ రోజుకు చేరిన నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె. ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. సమస్యను పరిష్కరించుకుంటే మా ఉద్యమం ఇంకా ఆగదు. ఎంత దూరమైనా వెళ్తాం. నంద్యాల జిల్లాను స్వచ్ఛ నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని భీమవరం రోడ్డు డంప్ యార్డ్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛరహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమన్నారు. ప్రజలందరూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగస్వాములై చురుకుగా పాల్గొనాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల సమీపంలోని చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక ప్రత్యేక థీమ్తో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నెల గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ తోటి ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జిల్లాలోని 529 లొకేషన్లలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటి ముందు లేదా వెనుక భాగంలో 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఏ రకంగా మెయింటైన్ చేస్తారు మన స్థానికుడు కాబట్టి దీన్ని ఇక్కడే ఉండేవాడివి. ఇక్కడ ఏ పరిస్థితి ఉండేది వర్షం వస్తే నాగార్జున ఉన్నాడు కౌన్సిలర్ చూసారని చెప్పాలా, చాలా దారుణమైన పరిస్థితి. పడవల్లో పోయినాము మేడం. ఏమైనా నాగార్జున ఉన్నాడా? ఉండవు కదా. మోహన్ రెడ్డి, నేను పడవల్లో ప్రయాణం చేశాం. బతికిందా మీకు? ఇడంతా పడవల్లో వచ్చినాం మేము. ఎవరు చాలాసార్లు వచ్చాం, ఒక్కోసారి తమ్ముడు చాలా సార్లు వచ్చినాం. 3-4 సార్లు పడవల్లో దిగినాడంతా. అంత డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోయినది. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. అది కాక నీళ్ళు కూడా నిల్వ చేసుకోవడానికి మనం కిందికి వదులుతా ఉన్నాం. కింది పొలాలకు, కింది అవసరాలకు కూడా రిజర్వాయర్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అక్కడ నీళ్ళు పంపుతున్నాం. కొంత నిలబడలేదు, లేకపోతే సలీం నగరే మునిగిపోయేది. రామాలయం వరకు నీళ్ళు వచ్చినాయి. సిస్టమ్ మారింది కాబట్టి మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. మీరు కూడా మీడియాలో ఫోకస్ చేయాలా, బాగా తెలియజేయాలా. కాబట్టి కమిషనర్ గారు మీరు
శ్రద్ధ వహించి ఈ కాలనీలో రోడ్లు లేవు చేస్తుంటారు. మీరు ఏం చేయాలి? మీరు కూడా అయిపోయా వేస్తే కదా, డ్రైనేజ్ చేసిస్తే కదా మున్సిపాలిటీకి. డ్రైనేజ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ వాడు ఏమైనా మాట్లాడితే కమిషనర్ లేకుండా ఇంజనీర్ ఇంకోటి మాట్లాడితే నాగార్జున మాట్లాడలేదు మనకి ఏదో ఇంట్రెస్ట్ ఉందంటారు. అయిపోయి అంతే అడిగిపోతే కూడా కానీ లేకపోతే పడవలు తిరిగినా మీ పేట అంతా పడవలే కదా తిరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు నీళ్లు కూడా ఎక్కువ అంటే బ్రిడ్జ్ కొట్టుకుపోతుందని భయపడి నిద్రపోలే అమ్మాయి నాకు తెలుసు. ఎందుకంటే నీళ్ళు తగ్గియాలని పాత బ్రిడ్జి 1962 మద్దతు సుబ్బారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు వేసినారు బ్రిడ్జి. అది కొట్టుకుపోతే మళ్ళీ మనములే కదా అడిగేది, మమ్మల్ని స్థితి అయితే జరుగుతాయి. ఆ కొత్త బ్రిడ్జి కోసం నిన్న కూడా మాట్లాడారు కలెక్టర్ గారు, మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాం. మధ్యలో అది డిజైన్ మారడం సరే జరిగిపోయారు. ఇంకా రాజకీయాలు చేయకపోకుండా మనం మన ఊరు, మా అమ్మాయి చెప్పినట్టు మనం మన విజయాల బాగా మన ఊరు దీన్ని కాపాడుతాం. కాబట్టి ఈరోజు మరి చెట్లు నాటే కార్యక్రమంలో ఆహ్వానించదు కమిషనర్ గారికి, ఇలా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెల్లిస్తాం, చైర్మన్ గారికి. ఓకే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాము. ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర ఒక థీమ్ అన్నది ఇస్తారు. ఈ నెల థీమ్ మనకి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్ మనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు మనం 529 లొకేషన్స్ లో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్, ఎవరి ఇంటి వెనుక భాగంలో వాళ్ళే 3 feet డెప్త్ తో పిట్ తీసుకొని వాళ్ళ తడి చెత్తని కంపోస్ట్ గా తయారు చేసి మొక్కలకి ఎరువుగా ఉపయోగించుకోవడానికి, లేదు అంటే కిచెన్ గార్డెన్స్ లో ఉపయోగించుకోవడానికి, టెర్రస్ గార్డెనింగ్ లో ఉపయోగించుకోవడానికి ఈ రోజు 25,000 పిట్స్ డ్రైవ్ అన్నది కూడా ఈ రోజు మనం టేకప్ చేస్తూ ఉన్నాము. అలాగే నంద్యాలలో మనకి మున్సిపల్లో 17 ఎకరాల డంప్ యార్డ్ ఉంది. ఇందులో ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న 6 ఎకరాలని మనం క్లీన్ చేయడం జరిగింది. ఫర్దర్ మళ్ళీ ఫ్రెష్ డంప్ ఇందులో వేయకుండా ఈ ప్రాంతంలో 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టాం. దీంతో పాటు కోకోనట్ నుంచి మనము చిన్నగా మెటీరియల్ తయారు చేసి, అది కూడా కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి రైతులు పొలాల్లో వేసుకునే విధంగా, అలాగే మొక్కలు పెంపకానికి వేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. మన నంద్యాల జిల్లాలో మొత్తంగా చూస్తే 19,000 పైన డాగ్స్ ఉన్నాయి. ఎక్కువగా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉన్నాయి. ఓన్లీ నంద్యాల మున్సిపల్లో చూస్తే 2,000 పైన ఉన్నాయి. వీటన్నింటికి కూడా మనం స్టెరిలైజేషన్ చేయాలి అని చెప్పి ఒక ఏజెన్సీని పెట్టి మున్సిపల్ యంత్రాంగం సహకారంతో మనము వాటన్నింటినీ కెన్నెల్స్ లో 5 days మెయింటైన్ చేస్తూ వెటర్నరీ డాక్టర్ సమక్షంలో ఆపరేషన్స్ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరికి స్వచ్ఛ నంద్యాల 3వ శనివారం మనము స్వచ్ఛ నంద్యాలలో భాగంగా ఈ రోజు మన డంప్ యార్డ్ లో క్లీన్ అండ్ గ్రీన్ గా చెట్లు నాటే కార్యక్రమానికి ఈడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేసినటువంటి మంత్రి గారికి, కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కి, అందరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనము స్వచ్ఛ నంద్యాల భాగంగా ప్రతి నెల ఈ కార్యక్రమాలు ఏదో ఒక థీమ్ తో తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు గ్రీనరీ థీమ్ తో మనము దాదాపు 1000 మొక్కలను ఈ రోజు ఒకే రోజు నాటడం జరుగుతుంది. మున్సిపాలిటీ తరఫున నాటడం జరుగుతుంది. మనందరకు రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలి. మనము ఆస్తుల కంటే మనం మంచి వెదర్ని, మంచి పర్యావరణాన్ని పిల్లలకు అందించాలని ఒక మంచి మెసేజ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు పెంచుతూ మనకు వాయు పొల్యూషన్ తో పిల్లలని మనల్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు బాధ్యత నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల దగ్గర ఉన్న శ్యామ్ కాలువకు వరద నీరు చేరుకుంది. శనివారం 1:30 వరద నీరు బ్రిడ్జిని తాకింది. ఇదే వరకు ఉధృతి కొనసాగితే గంట లోపల పైకెక్కి రాకపోకలను నిలిపివేసే పరిస్థితి ఉందని స్థానికుల అంచనా. అంతేకాకుండా కాలువ ప్రక్కన ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు వాసులకు వరద ముప్పు ఉంటుందని అంచనా. గతంలో ఇబ్బంది పడటంతో వరద ఉధృతిని ఇప్పటి నుంచే తగ్గించే ప్రయత్నం చేయాలని స్థానికులు గోవింద్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్ దేశం సులోచనకు ఫిర్యాదు చేశారు. నేను వస్తున్నానని మాజీ కౌన్సిలర్ దేశం సుధాకర్ రెడ్డి దగ్గర ఉండి
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రిడ్జ్ పైకి వరద నీరు ప్రవహించకుండా కాలువలో పెరిగిపోయినటువంటి చెట్లు వాటిని తొలగిస్తూ ప్రజలెవరూ కూడా ఇబ్బందులు పడకుండా చేశారు. వర్షం పడింది పైన. వర్షం పడింది పైన. ఖర్చు కాకుండా చాలా పైకి కావులు తగ్గినాయి. మళ్ళీ జోడు పెట్టేద్దాం పాడ పనిందా చూడన్నాను చూడు వీడియోనా ఏది మేడం? ఏం మేడం? ముందట కట్ చేసుకో బయటకు వస్తుంది పోస్ట్ యాక్చువల్గా ఈరోజు మహనం దగ్గర ఎక్కువ వర్షాలు పడడం వలన ఇక్కడ ఎక్కువ వాటర్ రావడం జరిగింది. ఇక్కడ వాటర్ ఎక్కువై బ్రిడ్జి మీదకి ఎక్కిన తర్వాత హౌసింగ్ బోర్డు కూడా ఎప్పుడు ఇబ్బంది ఏర్పడతా ఉంది. హౌసింగ్ బోర్డు కూడా ఈ వాటర్ ఎక్కువ రావడం వలన కాబట్టి ఇది బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఇటు పక్క రాకపోకలు కూడా పొన్నాపురం కానీ ఎన్జిఓస్ కాలనీ కానీ ముఖ్యంగా ఇంపార్టెంట్ రోడ్ ఇది. కాబట్టి దీన్ని బ్రిడ్జి శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా హౌసింగ్ బోర్డు కూడా ఇక్కడ ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా ఎక్కువ బ్రిడ్జి ఎక్కిందంటే కనుక హౌసింగ్ బోర్డుకు నీళ్ళు వచ్చి చాలా ఇల్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే స్పందించి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము ప్రజలందరి తరఫున కూడా. నంద్యాల గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్
షావలి దర్గా ఊరుసు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి గంధం వేడుకలు నిర్వహించారు. నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు కులమతాలకు అతీతంగా ఊరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గాను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తుల మధ్య గంధం ఊరేగింపు ప్రారంభమైంది. శనివారం ఊర్సు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమం నందు దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం రోజు గాంధీ చౌక్ సెంటర్ నందు గొప్ప ఖవాలీగానం దర్గా సొంత ఖర్చులు నిర్వహించడం జరుగుతుంది. భక్త కేసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా దర్గా కమిటీని కోరుకుంటున్నాను. दुआ मांगते हैं मेरे मौला, या अल्लाह उनके भी मरहूमी तेरे पास आ चुके मेरे मौला, तमाम मरहूमी की लिस्ट को 100% सय्यदना इमाम साकिरीन कुदरतुल वासिरीन सय्यदना अली ज़ैनुल आबिदीन असदुल्लाह रिफाइया हसन गरीब नवाज मेरे मौला, तमाम मरहूमी की लिस्ट को 100% अता फरमा। ऐ अल्लाह हमारे गुनाह को माफ फरमा। अल्लाह हमारे हर साल की तरह इस साल भी बारगाह हज़रत सैयद गुलाब शाह वली रहमतुल्लाहि अलैह का उर्स शरीफ आ चुका है। इस महीना यानी 19 तारीख को सुन्नत शरीफ हो चुका है और 20 तारीख के दिन आज खाने का इंतज़ाम है। उर्स शरीफ के मौके पर बारगाह हज़रत सैयद गुलाब शाह वली रहमतुल्लाहि अलैह के बारगाह शरीफ के पास खाने का इंतज़ाम रखा गया है। तमाम लोगों से गुजारिश है कि आके खाना तकसीम करती और खाने का इंतज़ाम है, खाना खा लिए। और उसी तरह इतवार के दिन यानी 21/9/2025 यानी इतवार के दिन खवाली का प्रोग्राम भी रात को इंशाअल्लाह 9 बजे शुरू होगा। आप तमाम लोगों से गुजारिश है कि आके इस प्रोग्राम में शामिल कीजिए। గాంధీ చౌక్ లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ గులాబ్ షా వలి రఫాయి అహ్మదీ రహమతుల్లాహి అలైహి మహానీయుల వారి ఉర్సు మహోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న గంధ మహోత్సవం జరపడం జరిగింది. అలాగే ఈరోజు దర్గా సొంత ఖర్చులతో దర్గా ఆవరణలో స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం రోజు గాంధీ చౌక్ సెంటర్ నందు గొప్ప ఖవాలీగానం దర్గా సొంత ఖర్చులు నిర్వహించడం జరుగుతుంది. భక్త కేసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా దర్గా కమిటీని కోరుకుంటున్నారు. బనగానపల్లి నియోజకవర్గం ఇల్లూరు కొత్తపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇల్లూరి కొత్తపేట గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు, అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాల్గొన్న విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రామ ప్రజలతో కలిసి మొక్కలు నాటిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో ప్రతిరోజు తిరుగుతూ ఎంతో బాధ్యతగా ఆయా మొక్కలు సంరక్షణపై దృష్టి పెడుతున్నాము అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మిమ్మల్ని కోరేది ఒకటే, మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఏదైతే మనం ఆ చెత్త ఉందో ఆ డస్ట్బిన్లు ఎక్కడైతే ఉంటాయో ఆ డస్ట్బిన్లలో ఏమని చెప్పి మీ తల్లిదండ్రులను కోరాలి. దానికి మీ సహకారం కూడా కావాలి. నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి
కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన ఒక ఫోటోలో దిగినామనేది కాకుండా ఈ రోజు బనగానిపల్లిలో కూడా మేము వస్తామంటే కూడా సొంతంగా తను ఇందిరా గారు తిరిగి ప్రతిరోజు ఎక్కడ చెట్లు చనిపోయినాయి, ఎన్ని చెట్లు బతికినాయని చెప్పి కూడా తను సొంతంగా చూసుకుంటా ఉంది. అటువంటిది మీరు మీ పాఠశాలలో మీ యొక్క సొంత కుటుంబంతో సమానం ఆ పిల్లలు కావచ్చు, మీ యొక్క పరిసర ప్రాంతాలు కాబట్టి పిల్లలు దయచేసి మీరు కూడా ఒక 10 మందికి కలిసి ఒక చెట్టు మీరే తీసుకుని దానికి నీళ్లు కానీ దాన్ని పెంచే బాధ్యత కానీ దాన్ని సంరక్షించుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు పెద్దగా అయిన తర్వాత మీరు చూడొచ్చు, మేము ఆ రోజు నాటినటువంటి చెట్లు ఇంత పెద్దగా అయిన తర్వాత మీరు కూడా పెద్దవాళ్ళు అయినప్పుడు ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలకు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నంద్యాల శ్రీ కాళికాంబాదేవి మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ కాళికాంబా దేవాలయానికి 7 లక్షల పైగా ఆదాయం రావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా మండలి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పరిరక్షణలో దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్రీ కాళికాంబాదేవి ఆలయాలు మహానందీశ్వర స్వామి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగిందని, శ్రీ కాళికాంబ ఆలయానికి 7 లక్షల పైగా ఆదాయం రావడం జరిగిందని, అదేవిధంగా శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయానికి 40,000 రూపాయలు రావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. మీరు కెమెరాలో ఓకే. ఓం నమ శివాయ. నా పేరు హరిచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ అండ్ ఇన్స్పెక్టర్, నంద్యాల డివిజన్. ఈరోజు నంద్యాల పట్టణం నందలి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి దేవస్థానము హుండీలను లెక్కింపు జరిగింది. ఇందులో 7,85,767 రూపాయలు హుండీల నుండి దేవాలయానికి ఆదాయం సమకూరింది. ఇది దాదాపుగా సంవత్సరం కాల పరిమితితో హుండీ లెక్కం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సభ్యులు, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మరియు కార్యనిర్వహణాధికారి అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ప్రస్తుతము మన బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం నందు కూడా హుండీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఇంకా ప్రాసెస్ నడుస్తోంది కాబట్టి ఇది ఇంకా తర్వాత ఎంత వచ్చింది మళ్ళీ తర్వాత మీకు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆదేశాల మేరకు బీజేపీ ఆళ్లగడ్డ అసెంబ్లీ కన్వీనర్ ఆస్పల్లె మనుప్రియారెడ్డి ఆధ్వర్యంలో రుద్రవరం మండలం ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దేవాలయాల్లో స్కూళ్లు గాని స్వచ్ఛత కార్యక్రమం మీద పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం మండలం బీజేపీ అధ్యక్షులు బాల మద్దిరాజు, నరేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా కార్యక్రమాలు చేయాలనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు నరేంద్ర మోదీ గారి సూచన మేరకు ఏదైనా జన్మదినం అంటే పండుగలాగా సేవా కార్యక్రమాలు చేసి జరుపుకోవాలనేది వారి ఆలోచన. అందులో భాగంగా వారి జన్మదిన సందర్భంగా 15 రోజులు జరిగే సేవా కార్యక్రమాలను సేవా పక్వాడ్ అనే పేరుతో సేవలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణం కాపాడడం,
అంతేకాకుండా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం, గ్రామంలోని దేవాలయాలు కానీ, ప్రార్థనాలయాలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఏదైనా స్కూల్స్లో కానీ స్వచ్ఛతా కార్యక్రమం కింద పరిశుభ్రం చేయడం. దానికి కారణం ఏంటంటే సమాజం శుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందనేది మోదీ గారి. నంద్యాల పట్టణం బంగారు అంగళ్ళ వీధిలో గల హజరత్ జమాల్ బాషా వలీ రహ్వారి గంధం మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఊరుసు సందర్భంగా దర్గా పీఠాధిపతులతో పాటు డిఎస్ఎం రసూల్ ఆయన మిత్ర బృందం దర్గా ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో శాంతి, సంతోషం, ఐక్యత, సమాజ సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుందని ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఒకరిని ఎత్తగలవు. అన్నం కూడా తీసుకుంటారా? अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम जमाल बाशा दरगाह पे आए हुए हैं। मैं इस दरगाह का सज्जादा नशीन हूँ और ये यहाँ का संदल 18 तारीख को संदल हुआ है और कल उरूस था। कल रात में खवाली भी हुई थी अच्छी, और आज जो है सो ज़ियारत की फातिहा थी और ज़ियारत की फातिहा अल्हम्दुलिल्लाह ज़ियारत की फातिहा भी हो गई। और शाम में और दोपहर में खाने का इंतज़ाम है यहाँ पर, वो भी शुरू हो चुका है। और शाम में खवाली होगी और सब पोटा पोटी की खवाली होगी। बहुत बेहतरीन खवाली है शाम में। सबसे गुजारिश है कि खवाली में शिरकत देकर सवाब दारेन हासिल करें। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. అంగన్వాడీ పాఠశాల డ్రైనేజీ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇల్లూరు కొత్తపేట గ్రామానికి విచ్చేసిన నేపథ్యంలో స్థానికంగా జరుగుతున్నటువంటి డ్రైనేజీ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని పలు సూచనలు, సలహాలు చేసిన మంత్రి అనంతరం గ్రామంలోని ప్రజలతో మమేకమై కలియ తిరుగుతూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని ఆయా సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన మంత్రి అలాగే స్థానికంగా అంగన్వాడీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలకు చిన్నారులు తక్కువ మంది హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ పాఠశాలలో 100% చిన్నారులు హాజరయ్యేలా సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మీరు వచ్చింది కాదు, మీరు
నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె శనివారం 3వ రోజుకు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేష్లు మాట్లాడుతూ తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 2.0 విధానంలోని ఆధార్, ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలు ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందినటువంటి యావత్ దస్తావేజీ లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లుగా వారు పేర్కొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు పట్టణ, గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలోని అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, బాషా, ఆది, నారాయణ రెడ్డి, హుసేన్, హబీబ్, నాగలక్ష్మీదేవి, సత్యం, అస్లాం, ఖాజా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2వ రోజు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి 3వ రోజు ఈ సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2.0 వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి. మరియు గవర్నమెంట్ వారి దృష్టికి పోకుండా ఈ అధికారులు వీళ్ళందరూ దీనన్నింటికి అడ్డుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోకుండా ఇక్కడే అడ్డుకొని వీళ్ళే పరిష్కరించాలని ఇంతవరకు చేస్తున్నారు. మా సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళకు దానివల్ల ఫలితం లేకపోయింది. అందువల్లనే ఈ పెన్ డౌన్ అనేది కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కానీ మేము ఈ గవర్నమెంట్కి అయితే ఎలాంటి విరోధం కాదు, ఎలాంటి వ్యతిరేకము కూడా కాదు. 2.0 విధానం దీంట్లో ఉన్న కొన్ని తప్పులను సరిదిద్దామని మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక ముసలామె కానీ ఎవరైనా సరే ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు, అయ్యా ఆమె 24 అవర్స్ లేదంటే 48 అవర్స్ కానీ 2-3 రోజుల కంటే బతకదు, ఈమెను తీసుకెళ్ళండి మీరు అని చెప్పి చెప్పేస్తారు. ఆమె పేరు మీద కొన్ని ఆస్తులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి వీలునామా రాపించుకోవాలనుకుంటారు. ఆమె ఎలాగో ఆఫీస్కు రాలేదు. కానీ మేమే ఇంటి దగ్గరికి ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని, ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న వల్ల మన సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక లెటర్ పెట్టుకొని, సార్ మనం ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేస్తాము, దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ అంటారు, ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేద్దాము అని చెప్తే సరే అని వచ్చి చేసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఆ ఆప్షన్ మొత్తం ఎత్తేసినారు, లేదు ఇక్కడ. మరియు ఇంకొకటి ఏంటంటే ఆమె ఎప్పుడో జమానా కాలంలో ఆధార్ దిగింటారు. ఆ ఆధార్లో ఫోన్ నెంబర్ ఉండదు. ఇప్పుడు ఆధార్ కొడితే ఓటీపీ ఎవరికి పోదు. కేవలం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కేవలం ఓటీపీతో మాత్రమే ముందుకు పోతుంది. ఇది వరకు మొన్నటి వరకు ఏం చేశారంటే విత్ ఆధార్ ఓటీపీ, వితౌట్ ఆధార్ ఓటీపీ అని 2 ఆప్షన్ ఉంటాయండి. వితౌట్ ఆధార్లో మేము కొన్ని మాన్యువల్గా ఫీడ్ చేసి కొంచెం ముందు పోయే వాళ్ళము. ఆ ఆప్షన్ కూడా తీసేసినారు ఇప్పుడు. మరి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ ఆధార్ లేకపోవడం వల్ల, వితౌట్ ఆధార్ లేకపోవడం వల్ల ఆమె ఆస్తి ఎవరికి పోవాలి? ఆమె కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకొని మళ్ళీ స్టేషన్లో పాలయ్యి మళ్ళీ వాళ్ళు అక్కడికి పోయి మళ్ళీ కోర్టులో పోయి వాళ్ళు చర్చించుకొని అనే ఛాన్సే లేదు ఇక్కడ. ఆమె బ్రతుకుంది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆమె కాలం అయిపోయిన తర్వాత ఏం చేయగలరు, ఏం చేయలేరు. ఇలాంటివన్నీ చాలా తప్పులు ఉన్నాయి. మేము 3 రోజుల నుంచి చేస్తున్న సమ్మెలోని పలు అంశాలను మీకు ఇదివరకే తెలుసు. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే 2.0 విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి. మరియు అన్ని రకాల సర్వర్ సమస్య అయితేనేమి, స్టాంపులు కూడా సరిపడా మనకు లభించడం లేదు. ఎవరైనా కానీ స్టాంపు కాలంలో ఒక్క స్టాంపుతో సరిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ వివరాలకు సరిపడా స్టాంపులను గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పేసి, మరియు ఈ 2.0లో ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని సవరించాలని, ఎడిట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని మళ్ళీ త్వరితగతిన మొదలు పెట్టాలని, మరియు ప్రైవేట్ అటెండెన్స్ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడు దస్తావేజులు వెనక్కి వెళ్లకుండా రాష్ట్రానికి రెవెన్యూ తగ్గకుండా ఉంటుందని, ఇటు రాష్ట్రానికి
రెవెన్యూ వచ్చే విధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారా లేదా అనే సందేహాలు మాకు కలుగుతున్నాయి. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛ నంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్. పరుగులు తీస్తున్న వరద నీరు. హౌసింగ్ బోర్డులో భయం, గుప్పెట్లో ప్రజానీకం. శరవేగంగా వరద నీరు స్పందించిన మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ దేశం సులోచన. నంద్యాలలో గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుస్. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, వేడుకలు ఘనంగా. బనగానపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ కాళికాంబాదేవి మహానందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు. శ్రీ కాళికాంబా దేవాలయానికి 7 లక్షల పైగా ఆదాయం. దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడి. ఆళ్లగడ్డలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వార్షికోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం. పచ్చదనం పరిరక్షణలో మొక్కలు నాటిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అభివృద్ధి మధు. నంద్యాల హజరత్ జమాల్ బాషా వలీ రహ్వారి గంధం మహోత్సవం. భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా భక్తులకు అన్నదానం.